ఇది నేనున్న కొత్త రిసార్ట్ అండి. ఇది జోధ్పూర్లో ఉన్న రిసార్ట్. ఇది చూడండి ఎంత బాగుందో, తమాషాగా. ఈ రిసార్ట్లో ఇప్పుడు మేము ఉండి ఇప్పుడు వేరే వేరే పోర్ట్కి వెళ్తాం. పోర్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత దాన్ని విల్ ఎక్స్ప్లెయిన్ సమ్ ఇంపార్టెంట్ మ్యాటర్స్ అనమాట. ఇట్స్ నైస్, వెరీ బ్యూటిఫుల్, మంచి రిసార్ట్ అండి. లుక్ చాలా బాగుంది. ఏన్షెంట్ రాజుల యొక్క లుక్ అనమాట. ఇదంతా కూడా ఏన్షెంట్ రాజుల యొక్క లుక్ ఇది. ఇక జైపూర్ కానీ బికనేర్ కానీ జైసల్మర్ కానీ జోధ్పూర్ కానీ రాజస్థాన్ అంటే రాజుల స్థానం కింద లెక్క. రాజులందరూ చాలా రిచ్ అండి, బట్ ప్రజలందరూ చాలా పూర్ అనమాట. సుమారు 300 కిలోమీటర్లు ఒకే ఒక్క రెస్టారెంట్ ఉంటుంది మధ్యలో, అంతే. ఎక్కడ ఏమి ఉండవు, షాపులు ఉండవు. బట్ ఏవైతే టౌన్లు సిటీలో ఉన్నాయో ఆ సిటీలు మాత్రం ఈ రకరకాల కోటలు ఉంటాయి. ఆ కోటల వల్ల ఏంటంటే ఫేమస్ అనమాట. టూరిస్టులు వస్తుంటారు, వాటికి టికెట్లు వసూలు చేస్తుంటారు. అదే ఆదాయం. ప్రజలు పూరు, రాజులు రిచ్. ఇప్పుడు నేను రెస్టారెంట్కి వెళ్తున్నాను, నేను వెళ్ళే రెస్టారెంట్ పైన ఉంది చూడండి, అది ఓకే. రెస్టారెంట్ కూడా చాలా లుక్ బాగుంది చూడండి. రెస్టారెంట్ కూడా లుక్ చాలా బాగుంది, చూస్తున్నారు కదా, లుక్ చాలా బాగుంది. ఇప్పుడు రెస్టారెంట్ ఫస్ట్ ఫ్లోర్లో రెస్టారెంట్. వీఆర్ గోయింగ్ టు ఫస్ట్ ఫ్లోర్. రెస్టారెంట్ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం. అక్కడ మీరు చూసే ఉంటారు, అది హోటల్ రిసార్ట్ పేరు. అది రిసార్ట్ పేరు. ఇప్పుడు రెస్టారెంట్లో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను. మా వాళ్ళందరూ ఆల్రెడీ ఉన్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. నేను ఇటువంటి ఎదవేషాలు వేయాలి కదా మీకోసం, అందుచేత నేను అటు ఇటు తిరుగుతూ ఉంటాను. నన్ను పట్టుకు వాళ్ళు తిడుతూ ఉంటారు. మీకు చూపించాలని నేను వెళ్తుంటాను. డాడీ మిస్ అయిపోయాడు, మా అబ్బాయి, మా ఆయన మిస్ అయిపోయాడు, మా ఆవిడ, మామయ్య మిస్ అయిపోయాడు, మా మేనకోడలు, కోడలు అందరూ మెసేజ్ మీద మెసేజ్ పెడతాంట, ఎప్పుడు వస్తా అని చెప్పేసి. ఓకే, నాకు ఇంకా దొరకలేదు అక్కడ రెస్టారెంట్ వెతుకుతున్నాను. సో మెసేజ్ మీద మెసేజ్ పెడతారు. చూడండి ఎంత బాగుందో, ఇది వండర్ఫుల్ రెస్టారెంట్. ఇది హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా, మా వాళ్ళందరూ కూడా. మంచి రెస్టారెంట్, మంచి వెదరు, మంచి లొకేషను. మా ఆవిడేమో మెసేజ్ పెడుతుంది, మా అబ్బాయి త్వరగా రమ్మని ఇస్తున్నాడు. మా కోడలు, మేనకోడలు, మామయ్య ఎక్కడున్నో తప్పిపోయామని చెప్పేసి పెడుతున్నారు. సో ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ. సో వచ్చేసాను, రెడీగా లేదు కదా ఇంకా. బాగుంది కదా, వచ్చేసారా. సెంటర్లో మీకు ఫౌంటైన్ లాగా ఉంది, వెరైటీ ఫౌంటైన్. అక్కడ ట్రీ కూడా ఉందండి, అక్కడ ట్రీ ఉంది. ఇక్కడ కూర్చోవడానికి మంచి వెరైటీగా మంచి ప్లేస్లు ఉన్నాయి, చూసారా. అక్కడ ఒకటి పెట్టారు చూడండి, అన్నపూర్ణే స్వాహ అని పెట్టారు. సో వీళ్ళ సంస్కృతిని పట్టుంది, ప్లస్ కాస్త భక్తి భావం ఎక్కువగా ఉందన్నమాట. పైన చూడండి రూఫ్ ఎంత బాగుందో, చాలా తమాషాగా. రూఫ్ చూడండి, రూఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పటివరకు ఇటువంటి రూఫ్ నేను చూడలేదు అక్కడ కూడా. వండర్ఫుల్ రూఫ్ కదా, ఎంజాయ్ చేయండి. సూపర్ రూఫ్. అలాగే గ్రాస్ లాగా కూడా కనిపిస్తుంది. आपका नाम ఉపేంద్ర సింగ్. ఓకే, ఇదంతా ట్రెడిషనల్ లుక్ అనమాట. అదంతా ట్రెడిషనల్ లుక్. ఆ కాలంలో మహారాజు ఇప్పుడు చూడండి ఆయన వస్తున్నారు. దిస్ ఈస్ ద ట్రెడిషనల్ లుక్. ఆ కాలంలో రాజులు, రాజ్యాలు, రాజస్థాన్ యొక్క వైభవం, రాజస్థాన్ యొక్క ఇది. మొత్తం చూసారు కదా టోటల్గా. ఇప్పుడు రాత్రి 7:30కి ఇక్కడ తోలుబొమ్మల ఆట ఆడతారనమాట. ఇప్పుడు అది తోలుబొమ్మల ఆట సంబంధించింది. అది 7:30కి ఇక్కడ అందరూ ఓపెన్ లైన్లో కాస్త బ్రేక్ఫాస్ట్లు తినేవాళ్ళు బ్రేక్ఫాస్ట్లు, ఏం తినేవాళ్ళు అవి ఉంటాయి. ఇక్కడంతా తోలుబొమ్మల ఆట, పప్పెట్ షో అంటాం. ఇక్కడ చాలా చోట్ల పప్పెట్ షోలు ఉన్నాయండి. మేము చాలా కోటలు తిరిగాం. ప్రతి కోటలో కూడా ఒక పప్పెట్ షో ఎక్కడో చోట మూలన ఉంటుంది. సో ఆ కాలంలో రాజులు, రాజ్యాలు ఉన్నప్పుడు టీవీ షోలు, వాట్సాప్లు, యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్ లేదు కదా, వాళ్ళు కూడా ఉంటే
మహారాణులు, రాణులు, రాజులు అందరూ కలిపి అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చూసేవారు, లేదంటే పప్పెట్ షో లాంటివి చూసేవారు. అంచేత ఆ కాలానికి ఈ కాలానికి డిఫరెన్స్ అంటే టెక్నాలజీ డెవలప్ అయింది, మనసాన్ని తగ్గింది. ఆ కాలంలో ఎంటర్టైన్మెంట్ అనేది ఈ పద్ధతిలో ఉండేది. నృత్య కళ కానీ, చిత్రకళ కానీ, కవితలు కానీ, లేదనుకుంటే పప్పెట్ షోలు కానీ, కవులు కళాకారులు పోషించేవారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్, వాట్సాప్లో రీల్స్, ఫేస్బుక్లో రీల్స్, వీటికే ఇంపార్టెన్స్ ఉంటుంది. సో సంపాదన పెరిగింది, మనశ్శాంతి తగ్గింది, అసంతృప్తి పెరిగింది, సంపదలు పెరిగినాయి, డబ్బు పెరిగింది, అనారోగ్యం బాగా పెరిగింది, ఆరోగ్యం తగ్గింది.